ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి మాట బాట. సమర్పణ ఆశ్రమ కమిటీ, గొలగముడి. రచన డాక్టర్ పిన్ని చక్రపాణి గారు, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. మాట సంఖ్య 71. జబ్బు పోవాలంటే నీ సొమ్ము కొంత గుండంలో పోయి. బాట. అగ్నిగుండం సేవ కోటి లింగాల పూజా ఫలితాన్నిస్తుంది. స్వామి ఎప్పుడూ తనతో పాటు అగ్నిని వెంట తీసుకెళ్లేవారు. మన జబ్బులు కర్మలు పోవాలంటే మన కష్టార్జితాన్ని కొంత పూజా వస్తువుల రూపంలో అగ్నికి సమర్పిస్తే హరించిపోతాయని, తద్వారా మనశ్శాంతితో పాటు సుఖశాంతులు ఇంటిలిపాదిని అలరిస్తాయని శ్రీ స్వామివారు తరచూ చెప్తుండేవారు. పాప ప్రక్షాళన అగ్నిగుండం వల్లనే జరుగుతుందని, అది యజ్ఞయాగాదుల సంస్కృతి నుండి వస్తున్న పూర్వాచారమని ఆర్యులంటారు. 72. తింటావా తింటావా, కావాలా కావాలా, తిను తిను. బాట. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆహారం తీసుకునేటప్పుడు ఆత్మతో మాట్లాడుతున్నట్లుగా ఉండేది. జిహ్వచాపల్యాన్ని పై విధంగా తెలియజేస్తూ మనసు కోరిన ఆహార పదార్థాన్ని చేతిలోకి తీసుకొని తిను తిను అంటూ తృప్తిగా భుజించేవారు. కొంత ఎదురుగా ఉన్న అగ్నిగుండంలో వేసి శాంతించమనేవారు. ఆహారం తినే ముందుగా దాన్ని 4 దిక్కులకు కొంచెం కొంచెంగా విసిరేసి తరువాత ఆత్మారాముని బుజ్జగిస్తున్నట్లుగా తిను తిను అంటూ గారం చేస్తూ ఇక చాలా చాలా అంటూ మరీ మరీ అడుగుతూ తినేవారు స్వామి. మాట 73. తిరువళ్ళూరు వీరరాఘవస్వామి, కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో. బాట. ఎవరైనా దైవ దర్శనానికి కానీ, మహాత్ముల, యోగి పుంగవుల, గురువుల దర్శనానికి కానీ వెళ్తున్నప్పుడు ఏవైనా కానుకలు తీసుకెళ్ళి ఫల పుష్పాదులతో వారిని సంతృప్తిపరచడం ఆధ్యాత్మిక సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం. తొలుత వారి సన్నిధిలో సందేహాలు తీరాక కొన్ని సమస్యలకు పరిష్కారాలు విని ఆశీస్సులు పొంది తిరిగి వెళ్ళేటప్పుడు అనుమతి తీసుకొని వెళ్ళాలి. అది భౌతికం కావచ్చు, మానసికంగానూ కావచ్చు. ఒకసారి స్వామి పాదరేణువు శ్రీ మాకాని వెంకట్రావు గారు మద్రాసు వెళ్తూ స్వామి అనుమతి కోసం వెళ్తే బంగారంగా వెళ్ళిరా అంటూ తిరువళ్ళూరు వీరరాఘవస్వామి, కంచి వరదరాజస్వామి నిన్ను రక్షిస్తారు పో అన్నారు. మద్రాసులో పని చూసుకుని తిరిగి వస్తూ బస్సు ఫుట్బోర్డు మీద కాలు ఉంచగానే బస్సు కదిలింది. అతను క్రిందకు వేలాడుతున్నాడు. ఆపమని వెనక వాళ్ళు అరుస్తున్నా డ్రైవర్ ఆపలేదు. ప్రాణాపాయం తప్పదు అనుకునే లోపల స్వామి మహత్యంగా ముందు టైరు పగిలి బస్సు ఆగిపోయింది. ఎక్కడున్నా స్వామి తన బిడ్డల్ని కాపాడుతుంటారు అనటానికి ఇదొక నిదర్శనం. ఇలాంటి నిదర్శనాలు స్వామి చరిత్రలో కోకొల్లలు ఎన్నో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, ఇక ముందు జరుగుతాయి కూడా. ఇప్పుడు మనం 71వ మాట, జబ్బు పోవాలంటే నీ సొమ్ము కొంత గుండంలో పోయి అనే స్వామి మాటని కొంచెం పరిశీలిద్దాం. మనము వెంకయ్య స్వామి చరిత్ర చూస్తే స్వామి ఎప్పుడు కూడా తనతో పాటు అగ్నిని వెంట తీసుకెళ్లేవారని, ఎప్పుడూ గుండాన్ని వెలిగించి దాన్ని ఒక మహాయజ్ఞంలా నిర్వహించేవారని తెలుసుకుంటున్నాం. అందుకోసం కట్టెల్ని మొదటి నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఒక్కరే కొట్టి కూడా తెచ్చుకునేవారు. ఇదంతా చూసి దగ్గరున్న భక్తులు స్వామి ఇదంతా ఏంటి అని అడిగితే స్వామి ఎప్పుడు చెప్పే మాట ఏంటి, అగ్నిగుండం అంటే కోటి లింగాల పూజ కదయ్యా అని. ఇక్కడ మనం అసలు అగ్నిగుండం గురించి తెలుసుకుందాం కొంచెం. అగ్నిగుండం అనేది అవధూతల సంప్రదాయం. స్వామి సాక్షాత్తు అవధూత అన్నది మనకి ఈ ఒక్క అంశాన్ని చూస్తే చాలు స్పష్టమైపోతుంది. అవధూతలు కానివారు అసలు అగ్నిగుండం జోలికి వెళ్ళరు. నిరంతరం అగ్ని ఆరాధకులుగా ఉన్నవారు, అంటే నిరతాగ్నిహోత్రులైన వారు మాత్రమే ఈ అగ్నిగుండాన్ని వెలిగించగలుగుతారు. మనము యజ్ఞయాగాదుల్ని పరిశీలిస్తే దాంట్లో యజ్ఞంలో ఎన్నో ఆవిర్భాగాలను దానిలో వేస్తూ ఉంటారు కదా అగ్నికి. మరి మనం ఏ ఏ కోరికలతో ఏ ఏ దేవతల్ని ఆరాధిస్తామో వాళ్ళకి అవన్నీ ఇచ్చేది ఈ అగ్నిదేవుడే. ఆ అగ్ని అన్నిటినీ దహించేస్తుంది అన్నమాట. అలాగే ఎంత మాలిన్యానైనా సరే భస్మీపటలం చేస్తుంది అగ్ని అంటారు. అలాగే మనం నెయ్యి, పాలు, పెరుగు, నూనె, సమితలు అన్నీ అగ్నిలో వేస్తే అవి పొగ రూపాన్ని సంతరించుకొని ఆకాశంలోకి చేరి
మేఘాల్లోకి చేరి వర్షంగా మారి ప్రపంచానికి మళ్ళీ తిరిగి అమృత జలధారను అందిస్తాయి. అందుకే మనము అగ్నిని ప్రతిరోజు కూడా మనం ఇంట్లో ఆరాధిస్తాం. ఏ రూపంలో? దీపం రూపంలో. ఇది మన భారతీయ సాంప్రదాయం. అలాగే ఏ శుభకార్యమైనా కూడా మనం ముందర జ్యోతి వెలిగించి ప్రారంభిస్తాం. అది కూడా అగ్నే కదా. అందుకని అగ్నికి ఇచ్ఛాశక్తి ఉందని, పంచభూతాల్లో అగ్నికి ఎంతో ప్రాధాన్యత ఉందని మన శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. ఇక్కడ ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి అగ్నికి ఎన్నో రకాల పేర్లున్నాయి. అది మనం ఉపయోగించే విధానాన్ని బట్టి. మానవ దేహంలో నిజంగా మన లోపల ఒక అగ్ని ఉంది. అది ఉండబట్టే మనం తిన్నది ఏదైనా సరే అది జీర్ణం అవుతుంది. దాన్ని మనం జఠరాగ్ని అంటాం, లేదా వైశ్యానరాగ్ని అంటాం. అలాగే సముద్ర గర్భంలో ఎన్నో ప్రజ్వలించే అగ్నిని దాన్ని బడబాగ్ని అంటాం. అంత సముద్రం నీటిలో జ్వలిస్తున్న అగ్ని ఉంటుంది, అది బడబాగ్ని. అలాగే అగ్ని ఎక్కడన్నా మన అడవుల్లో కానీ ఎక్కడన్నా అది అంటుకొని అది పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా అన్నిటినీ జ్వలింపజేసుకుంటూ ముందుకు వస్తుంది. అప్పుడు దాన్ని దావాగ్ని అంటారు, అంటే దహిస్తూ ఉంటుంది అది. అలాగే మనము అన్నం వగేరాలు తయారు చేసుకునేందుకు ఉపకరించే అగ్నిని మనము లోహిత అంటారట. పెద్ద పెద్ద పొయ్యిలు పెట్టి అన్నం తయారు చేస్తారు కదా, దాన్ని లోహిత అంటారు. అలాగే మనిషి చనిపోయాక దహనం చేసేందుకు ఉపయోగించే ఆ అగ్నిని రోహిత అంటారు. ఇలా అగ్ని ఒకటే, దాన్ని మనం ఉపయోగించే పద్ధతిని బట్టి దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. నిజంగా ఇది తెలుసుకున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ విషయాలు నేను మద్దూరు శ్రీనివాసులు గారి అవధూత స్వామి అద్భుత చరిత్రలో చదివాను అనమాట. అంతకుముందు ఎప్పుడో చదివినా నాకు అసలు గుర్తు లేదు. కానీ చాలా ఆశ్చర్యకరంగా అసలు అగ్ని గురించిన ఎన్నో విశేషాలు నాకు ఈ పుస్తకం ద్వారా తెలిసాయి. ఇంకా ముఖ్యమైన విషయం అసలు తెలుసుకుంటే, మనం అగ్ని అంటే ఏంటి? అసలు వెలుగు. దీనికి అసలు రూపం ఏంటి అంటే దేదీప్యమానమైన ఆ సూర్య భగవానుడు. మరి భాస్కరుని వెలుగు కిరణాలతోనే కదా లోకంలో ఉన్న అంధకారం తొలగిపోయేది. అలాగే మన అజ్ఞానాంధకారం అనేది కూడా తొలగిపోయేది జ్ఞానం అనే జ్యోతి స్వరూపం. దాన్ని కూడా అగ్నితోటే పోలుస్తారు. అందుకే అగ్నిని ఆరాధించడం అనేది అవధూతలకు నిజంగా ప్రాణప్రదం అన్నమాట. మరి అగ్ని అంటే వెలుగు అని చెప్పుకున్నాం. ఆ వెలుగు నుంచి వచ్చేది వేడిమి, తేజస్సు. వీటి ద్వారా మనకు వచ్చేది కాంతి. మనకి వెలుగు లేకపోతే లోకం చీకట్లో మగ్గిపోతుంది తప్పితే మరో దారి లేదు. మరి లోకానికి వెలుగులు ప్రసాదించే అగ్ని అది ఎవరు? మరి అది సూర్యభగవానుడు, ఆ ఆదిత్యుడు. అంతేకాకుండా ప్రాణవాయువుల్ని పుట్టించేది, అన్నానికి ప్రాణరూపానికి కారణమయ్యేది కూడా ఆ సూర్యనారాయణుడే. సాక్షాత్తు ఆ ఆదినారాయణుడే సూర్యనారాయణుడని, ఆ సర్వాంతర్యామే లేకుంటే ఈ లోకాలేవి వెలుగుతో ఉండవని, చీకటి గుహలుగా మాత్రమే ఉండేవని మరి మనందరం తెలుసుకోవాలన్నదే మన అవధూతల మహర్షుల ఆకాంక్ష అన్నమాట. అంటే ఏంటి? ఈ గాలి, నీరు, వృక్ష సంపద అంతా ఆదిత్యుని స్వరూపమే. ఎన్ని లోకాలను వెలుక్కిరణాలతో కాంతివంతం చేసినా కూడా తనకేమి పట్టనట్లుగా, తనకేమి తెలియనట్లుగా, ఏవి తన ఆత్మకు అంటకుండా ఆత్మజ్ఞానిలాగా ఉండేది ఒక్క సూర్యనారాయణుడే. ఆయనే లోక సాక్షిగా నిలిచి ఉంటాడు. ఇదే మనము చాలా భక్తితో చదువుకునే ఆదిత్య హృదయం కూడా మనకు చెప్తుందన్నమాట. అందుకే మనం అగ్నిని పూజిస్తాము అంటే సాక్షాత్తు ఆ మహాదేవుణ్ణి, ఆ ఆదినారాయణ్ణి, నారాయణ్ణి పూజించినట్టే. అందుకే స్వామి ఎప్పుడు కూడా అగ్నిగుండం పూజ అంటే కోటి లింగాల పూజ కదయ్యా అని ఎంతో అద్భుతంగా ఒక్క మాటలో ఆ అగ్నిహోత్రను విశిష్టతను మనకి తెలియజెప్పారన్నమాట మన ప్రియ వెంకయ్య స్వామివారు. అందుకే స్వామివారు ప్రారంభించిన ఆ మహాయజ్ఞాన్ని ఇప్పటికి కూడా గొలగముడిలో ఆలయ ఆశ్రమ నిర్వాహకులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. మనందరికీ కూడా అగ్నిగుండం ప్రదక్షిణ భాగ్యం కల్పిస్తున్నారు. మరి అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది, ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అందులో నుంచి మనకు వచ్చే దివ్య ఔషధం అది ధుని యొక్క విభూతి. ఆ విభూతి వల్ల వచ్చే ఉపయోగాలు మనకి చెప్పనలివి కానన్ని మనందరం కూడా అనుభవిస్తూనే ఉన్నాం. మనుషులే కాదు, పంట పొలాలే కాదు, ఇంకా జీవజంతువులు అన్నిటికీ కూడా వాటికి వచ్చిన రోగాలు, బాధలు అన్నీ కూడా మనము ఆ బూది పెట్టుకుంటే తీరిపోతున్నాయి. మరి ఆ బూది వచ్చేది కూడా ఈ అగ్నిగుండం నుంచే కదా. అంత ప్రభావితమైనది మన స్వామి వెలిగించిన అగ్నిగుండం, అవధూతలు మనకిచ్చిన అగ్నిగుండం. అందుకని మనం అగ్నిని పూజించిన, సాక్షాత్తు ఆ అగ్నికి కారణమైన మన సూర్యనారాయణ పరబ్రహ్మను పూజించిన, ఇవి మనకు ప్రత్యక్ష దైవాలన్నమాట.
పంచభూతాలన్నీ కూడా ఆ సూర్యనారాయణ పరబ్రహ్మ వల్ల వచ్చినవే. కాబట్టి ప్రతిరోజు మనము మన కనుల ముందు కనిపించే ఆ ఆదిదేవుణ్ణి, ఆ నారాయణుణ్ణి ప్రార్థించుకోవాలని మనకింత గొప్ప మహామంత్రాన్ని ఓం నారాయణ ఆదినారాయణ అని ఇచ్చారు మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. మాకు స్కూల్లో ప్రేయర్లో మా చిన్నతనంలో నుంచి కూడా ఒక ప్రేయర్ ఉండేది. అది ఎట్లా అంటే, మనకి గజేంద్ర మోక్షంలో మొసలి కాలు పట్టుకున్నప్పుడు గజేంద్రుడు భగవంతుని ధ్యానిస్తూ ఒక పద్యం చెప్తారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వానిని ఆత్మభవున్ ఈశ్వరునే శరణంబు వేడేదన్. ఇది మాకు చిన్నప్పుడు స్కూల్లో ప్రేయర్ ఉండేదన్నమాట. ప్రతిరోజు చక్కగా అసెంబ్లీలో ఆ ప్రేయర్ చేసుకునేవాళ్ళం మెయిన్ స్కూల్లో చదువుకునేటప్పుడు. ఎంత మంచి ప్రార్థన అంటే, ఇది అసలు ఎవని చేత ఈ జగమంతా సృష్టించబడిందో, ఎవనిలో ఈ జగమంతా లీనమై ఉందో, ఎవని చేత ఈ జగమంతా తిరిగి వెనక్కి తీసుకోబడుతుందో, లయం చేయబడుతుందో, ఎవరు పరమేశ్వరుడు, ఈ సృష్టికి మూల కారణం ఎవరో, ఆది మధ్యాంతాలు లేనివాడెవడో, మొదలు చివర మధ్య అంతా తానే అయి ఉన్నవాడెవడో, సర్వాంతర్యామి అయిన ఆ ఈశ్వరుణ్ణి, నాలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను శరణు కోరుతున్నాను అని. అంటే పరమేశ్వరుడు నిజంగా ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నాడు. ఆ నారాయణుడు ఎక్కడున్నాడు అంటే మనలోనే ఉన్నాడు. అందుకని ప్రతిరోజు ప్రత్యక్ష నారాయణుడు మనకి వెలుగులనిస్తూ మన జీవితాన్ని సరిదిద్దుతున్న, మనకి కాంతిని ప్రసాదిస్తున్న ఆ సూర్యనారాయణ పరబ్రహ్మలోనే మనం మన వెంకయ్య స్వామిని చూసుకుంటే అంతకంటే మనం చేయగలిగింది ఇంకోటి ఏం లేదనమాట. అందరము రోజు లేవగానే ఆ ప్రత్యక్ష నారాయణుని ఓం నారాయణ ఆదినారాయణ అంటూ చేతులు జోడించి నమస్కరించుకుందాం. మరి తిరిగి రేపటి మాటాబాటాలో కలుద్దాం. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి